హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పాలిమెథోస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది డీప్ సీక్ గురించి. డీప్ సీక్ ఈజ్ సింప్లీ ఏ చాట్బాట్ లైక్ చాట్ జీపీటీ. డీప్ సీక్ హోమ్ పేజ్లో వీఆర్ రైవల్ టు ఓపెన్ ఏఐ పర్సన్ O1 అని డిక్లేర్ చేశారు. డీప్ సీక్లో ఉండే ఒక యూనిక్ ఫీచర్ R1. ఈ ఫీచర్ ఓపెన్ ఏఐ O1 వర్జన్లో కూడా ఉంది. బట్ చాట్ జీపీటీలో ఈ వర్జన్ పెయిడ్, బట్ డీప్ సీక్లో ఈ ఫీచర్ ఫ్రీ. డీప్ సీక్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ R1. ఈ ఫీచర్ వల్ల ఈ మోడల్ ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. డీప్ థింక్ R1 ఫీచర్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దామా? ఇక్కడ మనకు జస్ట్ ఆన్సరే కాదు, బట్ ఆ పర్టికులర్ అవుట్పుట్ని రీచ్ అవ్వడానికి అవసరమైన రీజనింగ్ కూడా డిస్ప్లే అవుతుంది. మీరు నా స్క్రీన్ రికార్డింగ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ క్వశ్చన్ని సెకండ్ టైం అడిగాను, బట్ ఈసారి R1 ఫీచర్ని ఎనేబుల్ చేశాను. ఇక్కడ డీప్ సీక్ మోడల్ రీజనింగ్ ని అబ్జర్వ్ చేయండి. మేబీ ద యూజర్ వాంట్స్ ఎ డిఫరెంట్ అప్రోచ్, మేబీ ద యూజర్ వాంట్స్ ఎ సింప్లర్ అప్రోచ్ వితౌట్ ఫంక్షన్స్. సో ఒక చైన్ ఆఫ్ థాట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ మోడల్ తన రీజనింగ్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మనం పిన్ పాయింట్ చేయొచ్చు. ఒక చైన్ ఆఫ్ థాట్స్ ని జనరేట్ చేయడం వల్ల ఈ మోడల్ తనని తాను సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటుంది అండ్ అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది. డీప్ సీక్ కంటే ముందు వచ్చిన LLM మోడల్స్ సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ టెక్నిక్ యూజ్ చేశాయి. బట్ డీప్ సీక్ రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ ని యూజ్ చేస్తుంది, విచ్ ఇస్ లైక్ గైడింగ్ ఇట్ సెల్ఫ్. ఈ టెక్నిక్ లో మనం చైన్ ఆఫ్ థాట్స్ రీజనింగ్ ని యూజ్ చేసి డీప్ సీక్ తను ఎలా బిహేవ్ చేయాలో ఫోర్స్ చేస్తున్నాం విత్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అండ్ రిఫ్లెక్షన్ విత్ హెల్ప్ ఆఫ్ రీజనింగ్. మనం ఈ రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ టెక్నిక్ లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తో డీప్ సీక్ ఇన్ ట్రైన్ చేయలేదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో ట్రైన్ చేయడానికి ఎక్స్పెన్సివ్ డేటా ఉండాలి. దీనికంటే డీప్ సీక్ ని రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ తో ట్రైన్ చేయడం బెటర్, ఎందుకంటే సెల్ఫ్ గైడింగ్ ట్రైనింగ్ అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది. రోబోట్స్ అండ్ టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో మనం యూజ్ చేసేది రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ టెక్నిక్. లేమెన్ లాంగ్వేజ్ లో సింపుల్ గా చెప్పాలి అంటే ఈ టెక్నిక్ ని బేబీస్ ఫస్ట్ టైం తమకు తాము నడవడం నేర్చుకోవడంతో కంపేర్ చేయొచ్చు. చాలా పొరపాట్లు చేస్తారు, కానీ ఆ ప్రాసెస్ లో వాళ్ళ బాడీ పోస్చర్ అండ్ బోన్ జాయింట్స్ ని ఎలా అలైన్ చేయాలో నేర్చుకుంటారు. ఇదే విధంగా రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ టెక్నిక్ డీప్ సీక్ ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తుంది. డీప్ సీక్ మోడల్ ని 14.8 ట్రిలియన్ టోకెన్స్ విత్ 671 బిలియన్ పారామీటర్స్ తో ట్రైన్ చేశాము. ఒక ఇన్పుట్ టోకెన్ కి ఓన్లీ 37 బిలియన్ పారామీటర్స్ యాక్టివేట్ అవుతాయి. పారామీటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఒకసారి మెషిన్ లెర్నింగ్ ఆర్ AI ని బ్లూ అండ్ రెడ్ కలర్స్ లో ఉన్న కొన్ని మార్బల్స్ ని డిఫరెన్షియేట్ చేసి 2 సెపరేట్ గ్రూప్స్ లో ప్లేస్ చేయమంటే ఈజీగా చేసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ AI ఒక పారామీటర్ ఫాలో అయితే సరిపోద్ది, విచ్ ఇస్ కలర్. రెడ్ కలర్ మార్బల్స్ అని ఒక దగ్గర ప్లేస్ చేస్తుంది, అలానే బ్లూ కలర్ మార్బల్స్ ని ఒక ప్లేస్. బట్ అదే AI కి కొన్ని కుక్క అండ్ పిల్లి ఫోటోస్ చూపించి డాగ్ ఫోటోస్ అన్నీ ఒక ప్లేస్ లో అండ్ క్యాట్ ఫోటోస్ అన్నీ ఇంకో ప్లేస్ లో పెట్టమంటే AI ఈ ఇన్స్టాన్స్ లో బట్ హండ్రెడ్స్ ఆఫ్ పారామీటర్స్ లైక్ షేప్ ఆఫ్ ది ఐస్ అండ్ షేప్ ఆఫ్ ది ఫేస్, పా, ఇలా చాలా పారామీటర్స్ ని కన్సిడర్ చేయాలి. డీప్ సీక్ కి ఏదైనా టోకెన్ ఆర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ఇంటర్నల్ గా కొన్ని క్యాల్కులేషన్స్ చేసి ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో ఇక్కడ తక్కువ పారామీటర్స్ ని యూస్ చేసుకొని ఆన్సర్ ఇవ్వడం వల్ల కంప్యూటేషనల్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. డీప్ సీక్ మోడల్ ని మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ సబ్నెట్వర్క్స్ గా డివైడ్ చేశారు. ఈ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ టాస్క్స్ ఆర్ ఇన్పుట్స్ లో స్పెషలైజ్ అయ్యి ఉంటాయి. ఒక ఇన్పుట్ టోకెన్ ని ఇచ్చినప్పుడు ఒక గేట్వే నెట్వర్క్ టోకెన్ కి రిలేటెడ్ స్పెసిఫిక్ ఎక్స్పర్ట్ ని యాక్టివేట్ చేస్తుంది. Only a fraction of experts and their parameters are engaged per token, thus reducing computational ability.